ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేటి నుంచి అమరావతిలో జాతీయ డ్రోన్ సదస్సు. దేశాన్ని డ్రోన్ హబ్ గా మార్చడమే లక్ష్యం. భవిష్యత్తు అవకాశాలపై నిపుణులతో చర్చలు. ఏపీలో ఈ నెలాఖరు నుంచి దీపం పథకం. సూపర్ 6 హామీల అమలుకు చంద్రబాబు నిర్ణయం. దీపావళి నుంచి ఉచిత సిలిండర్ల పంపిణీ. ఢిల్లీలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం. ఐఏఎస్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి జయంత్ సింగ్ కు విజ్ఞప్తి. నేటి నుంచి కాళేశ్వరం మలిదశ విచారణ. పీసీ ఘోష్ కమిషన్ ముందు మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు హాజరయ్యే అవకాశం. రష్యాలో నేటి నుంచి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు. హాజరు కానున్న ప్రధాని మోదీ. కూటమి విస్తరణ తర్వాత మొదటి సమావేశం. నవంబర్ 1 నుంచి ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దన్న నిజ్జర్. సిక్కు వేర్పాటువాది వీడియో సందేశంపై కలకలం. గాజాలో దాడులు ఆపేందుకు ఇజ్రాయెల్ మరో ప్రతిపాదన. 5 బందీల విడుదల చేస్తే 2 వారాల కాల్పుల విరమణ. మరోసారి మధ్య ప్రాచ్యానికి బ్లింకెన్. దేశాన్ని డ్రోన్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా ఇవాటి నుంచి అమరావతిలో జాతీయ డ్రోన్ సదస్సు ప్రారంభం కానుంది. డ్రోన్ సాంకేతికత, పరిశోధన, ఉత్పత్తి, శిక్షణ రంగాల్లో ఏపీని అగ్రగామిగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ముసాయిదా డ్రోన్ పాలసీని ప్రకటించడంతో పాటు 2 అవగాహన ఒప్పందాలు చేసుకోనుంది. కృష్ణానదీ తీరంలో తొలిసారి 5,500 డ్రోన్లతో ప్రత్యేక షో జరగనుంది. ఏపీని డ్రోన్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇవాళ రేపు అమరావతిలో జాతీయ స్థాయి డ్రోన్ సదస్సు జరగనుంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో ఈ సదస్సును సీఎం చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభిస్తారు. పౌర విమానయాన శాఖ, డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సిఐఐ భాగస్వామ్యంతో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ కు 6,929 మంది పేర్లు నమోదు చేసుకున్నారని అధికారులు తెలిపారు. డెలిగేట్స్ డ్రోన్ హ్యాకథాన్, ఎగ్జిబిషన్, స్పీకర్స్ విభాగాల్లో రిజిస్ట్రేషన్లు నిర్వహించినట్లు వివరించారు. మొత్తం 9 అంశాల్లో సెషన్లు, చర్చా గోష్ఠులు నిర్వహిస్తామన్నారు. ఇన్వెస్టర్లు, ఇన్వెంటర్లు, డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నిపుణులు హాజరవుతారు. ఈ సదస్సులో భాగంగా డ్రోన్ హ్యాకథాన్ నిర్వహిస్తున్న ప్రభుత్వం 4 విభాగాల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనుంది. డ్రోన్ సదస్సులో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ 2 అవగాహన ఒప్పందాలు చేసుకోనుంది. డ్రోన్ పైలట్ ట్రైనింగ్ పై క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియాతో ఒక ఒప్పందం, నైపుణ్యాభివృద్ధిలో భాగంగా తిరుపతి ఐఐటిని విజ్ఞాన భాగస్వామిగా చేరుస్తూ మరో ఒప్పందం చేసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్ నాటికి తుది డ్రోన్ పాలసీని ఖరారు చేయనున్నట్లు సురేష్ కుమార్ తెలిపారు. సమ్మిట్ లో భాగంగా విజయవాడ బెరం పార్కులో దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో డ్రోన్ ఎకోసిస్టమ్ తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పరిశోధన, ఉత్పత్తి, టెస్టింగ్, వినియోగం తదితర రంగాల్లో ఏపీ అగ్రగామిగా నిలిచేలా డ్రోన్ పాలసీ తయారు చేయనున్నారు. ఏ రంగాల్లో డ్రోన్ల సాంకేతికతను వినియోగించుకునే అవకాశం ఉందనే అంశాలపై ప్రెజెంటేషన్ ఉంటుందని డ్రోన్ల కార్పొరేషన్ ఎండీ దినేష్ కుమార్ తెలిపారు. ఏపీలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలకు ఆహ్వానాలు పంపినట్లు చెప్పారు. 50 మంది ఈ సదస్సులో తాము అభివృద్ధి చేసిన డ్రోన్లను ప్రదర్శిస్తారు. డ్రోన్ షోను ప్రజలు వీక్షించేందుకు విజయవాడలో 4 చోట్ల డిజిటల్ తెరలు ఏర్పాటు చేస్తామని ఎండీ దినేష్ కుమార్ చెప్పారు. ఆల్మోస్ట్ డెలిగేట్స్, స్పీకర్స్, ఎగ్జిబిటర్స్ కలిపి ఇంచుమించు 2,000 మంది సమ్మిట్కి వస్తారని అనుకుంటా ఉన్నాము. వీరు కాకుండా ప్రజలు, ఇలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి వచ్చేటటువంటి స్టూడెంట్స్ కానీ, స్కూల్ చిల్డ్రన్, యూనివర్సిటీస్ అండ్ జనరల్ పబ్లిక్. సో వీరందరూ కూడా అదనంగా మనకి సమ్మిట్లో ఏదైతే 2,000 మెంబర్స్ ఉన్నారో వారికి అదనంగా ఉంటారు. ఈవినింగ్ జరిగేటటువంటి కల్చరల్ ప్రోగ్రామ్కి ఆల్మోస్ట్ మనకి ఈ డెలిగేట్స్ వీరందరూ ఎవరైతే ఈ 2,000 మెంబర్స్ ఉన్నారో వీరితో పాటుగా మనం అదనంగా ఇంకొక 8,000 మెంబర్స్కి మనం ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది కల్చరల్ ప్రోగ్రామ్. డ్రోన్ సదస్సు నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. డ్రోన్ పాలసీతో పాటు పెట్టుబడుల ఆకర్షణకు తీసుకోవాల్సిన చర్యలు, స్టార్టప్లను ప్రోత్సహించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక ప్రకటించారు. సూపర్ 6 హామీల్లో భాగంగా దీపావళి పండుగ నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 24 నుంచి బుకింగ్లు ప్రారంభించి 31 నుంచి గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేయాలన్నారు. మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న చంద్రబాబు దీపం పథకం దీపావళి పండుగకు ఇంటింటా కొత్త వెలుగులు తెస్తుందన్నారు. సూపర్ 6లో తొలి హామీ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. మహిళలకు దీపావళి కానుకగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఏడాదికి 2,684 కోట్ల ఖర్చుతో కూడిన ఉచిత సిలిండర్ల పథకానికి ఆమోదం తెలిపారు. పౌర సరఫరాల శాఖతో సమీక్షించిన సీఎం ఈ నెలాఖరు నుంచి పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మంత్రి నాదెండ్ల మనోహర్, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సహా ఇతర అధికారులతో దీపం పథకం అమలు, విధి విధానాలపై సమీక్ష జరిపారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల కోసం ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. అర్హులైన మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకాన్ని వర్తింపజేయాలని సీఎం అన్నారు. 4 నెలలకోసారి ఎప్పుడైనా లబ్ధిదారు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారులకు 2 రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ జమయ్యే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మహిళల కోసం ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం ప్రారంభించామని, ఇప్పుడు 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ పథకం వల్ల ప్రభుత్వంపై ఏటా 2,684 కోట్ల భారం పడుతుందన్నారు. భారం పడినా కానీ పేదల జీవన ప్రమాణాలు పెంచడానికి ఇలాంటి పథకాలు దోహదం చేస్తాయని సీఎం చంద్రబాబు చెప్పారు. కాళేశ్వరంపై మలిదశ విచారణ ఇవాళ్టి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అఫిడవిట్లు దాఖలు చేసిన వారిని బహిరంగ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ ముందుకు బుధవారం మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు హాజరయ్యే అవకాశాలున్నాయి. గత నెలలో నిలిపివేసిన విచారణ తిరిగి ప్రారంభించనున్నట్టు సమాచారం. ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన ఆగదని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి తిప్పర్తి మండలం కాజీ రామారం, మాడుగులపల్లిలో కొత్త గ్రామ పంచాయతీ భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం నల్లకుంట చెరువు నుంచి కాలువలకు వెళ్లే నీటి మోటార్లకు స్విచ్ ఆన్ చేశారు. ఏఎంఆర్పీ కాలువల ద్వారా ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందిస్తామని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. నల్గొండ మూసి నీళ్ళు బాగా చేస్తామంటే వాళ్ళకి 7 నల్గొండ జిల్లాతో పాటు హైదరాబాద్ లో వీళ్ళ పేరు వస్తుందని చెప్పి మూసి సాగు చేయొద్దంటారు. ఇవాళ ముఖ్యమంత్రితోని మినిస్టర్స్ తోని కొట్లాడి రాబో కాలంలో నల్గొండ అంటే ఫ్లోరైడ్ కాదు, మూసి నీళ్ళు కాదు, నల్గొండ అంటే బంగారు గడ్డలాగా చేయాలని నా కార్యక్రమంతోనే. తెలంగాణలో ప్రభుత్వ దవాఖానాల బ్రాండ్ ఇమేజ్ పెంచేలా వైద్యులు పనిచేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సూచించారు. హైదరాబాద్లో తన శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి రాజనరసింహ ఆసుపత్రుల్లో సమస్యలుంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తేవాలని కోరారు. అన్ని సమస్యలను పరిష్కరించడంతో పాటు వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అదే సమయంలో ఆసుపత్రుల పనితీరు సమీక్షిస్తామని, రోగులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని వైద్యులను హెచ్చరించారు. పారిశుద్ధ్యం, భద్రత విషయంలో అలసత్వం వద్దన్నారు. గర్భిణీలు ఆసుపత్రుల్లో ఎక్కువసేపు వేచి చూసే పరిస్థితి ఉండకూడదని మంత్రి రాజనరసింహ ఆదేశించారు. ఉద్యోగాల ఆశ చూపి మోసంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు విద్యార్థులు, నిరుద్యోగులే తగిన బుద్ధి చెబుతారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం శోచనీయమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 1,61,000 పోస్టులు భర్తీ చేసిన మాట వాస్తవం కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఒక్క పోలీసు శాఖలోనే 30,731 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు చెప్పారు. మరో 16,337 పోస్టుల నియామక పత్రాలు ఇచ్చేందుకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వాటిని తామే భర్తీ చేసినట్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 90 రోజుల్లో 30,000 ఉద్యోగ నియామకాలు చేపట్టామని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని 100 సార్లు చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజమైపోవన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మొండి చేయి చూపారని విమర్శించారు. గ్రూప్ 1 విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆకాంక్షలను కాలరాసిన కాంగ్రెస్ ను తెలంగాణ సమాజం క్షమించదని హరీష్ రావు జోస్యం చెప్పారు.
బ్రిక్స్ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు ఇవాటి నుంచి ప్రారంభం కానుంది. కజన్ సిటీ వేదికగా ఈ నెల 24 వరకు సదస్సు సాగనుంది. ప్రపంచ అభివృద్ధి, భద్రత కోసం బహుళ పక్షవాదాన్ని బలోపేతం చేయడం ఈ సదస్సు ప్రధాన నినాదం. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహా బ్రిక్స్ దేశాధినేతలు పాల్గొంటారు. బాత్రూంలో జారిపడటంతో గాయాలైన బ్రెజిల్ అధ్యక్షుడు ఇలాసియో లూలా డా సిల్వా వర్చువల్గా హాజరవుతారు. సదస్సు సందర్భంగా బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు కూడా జరపనున్నారు. బ్రిక్స్లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ, యుఏఈ దేశాలకు సభ్యత్వం జరుగుతున్న తొలి శిఖరాగ్ర సదస్సు ఇది. రష్యా ప్రభుత్వం మరో 85 మంది భారతీయులను సైనిక విధుల నుంచి విడుదల చేసింది. మరో 20 మందిని విడుదలకు చర్చలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. దురదృష్టవశాత్తు ఉక్రెయిన్ యుద్ధంలో మృతి చెందిన పలువురు భారతీయుల మృతదేహాలను రష్యా అప్పగించినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. రష్యాలో జరిగే బ్రిక్స్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్న నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది. జులైలో జరిగిన మాస్కో పర్యటనలో ప్రధాని మోదీ ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఉక్రెయిన్తో జరుగుతున్న పోరాటంలో భారత సైనికులు చనిపోతూ ఉండడంతో వారిని వెనక్కి రప్పించేందుకు భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది. అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఉక్రెయిన్ యుద్ధంలో 9 మంది భారతీయులు మరణించారు. దేశంలోనే అత్యంత సులభతరమైన ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీలను ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తుందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అన్ని రకాల పరిశ్రమలకు అనువైన ఎకో సిస్టమ్ను ఏర్పాటు చేసుకుని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే నినాదంతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రెండో రోజు లక్షలాది ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన నైపుణ్యాభివృద్ధి, నైపుణ్య గణనకు సహకారం అందించాలని పలువురు కేంద్ర మంత్రులను కలిసి కోరారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వరుసగా రెండో రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవడంతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మహీంద్రాతో భేటీ అయ్యారు. ఏపీని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చేందుకు చేపడుతున్న చర్యలు, అనుకూల పరిస్థితులను వివరించారు. పేరొందిన పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి వారితో సమావేశమవుతూ పరిశ్రమలకు ఎదురయ్యే సమస్యలు, సవాళ్లను అధిగమించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. పరిశ్రమల అనుమతి కోసం ఈడీబీని పునరుద్ధరించామన్న మంత్రి లోకేష్ సరైన ప్రతిపాదనలతో వచ్చే వారికి తగిన ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఇతర రాష్ట్రాలతోనే కాకుండా ఇతర దేశాలతోనూ పోటీ పడుతున్నట్లు తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. అందుకే ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల కోసం టైలర్ మేడ్ పాలసీలు రూపొందిస్తామని లోకేష్ తెలిపారు. తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చేందుకు సహకరించాలని కోరారు. ఇప్పటికే డిక్సన్, డైకిన్, టీసీఎల్ యూనిట్లు ఏర్పాటైనట్లు వివరించారు. అనంతపురంలో కియా మోటార్స్ పనిచేస్తోందన్న లోకేష్ కర్నూలు జిల్లాల్లోనూ ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు, ఈవీ కేంద్రాలు ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని మంత్రి లోకేష్ పారిశ్రామికవేత్తలను కోరారు. ఏపీలో వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు చేపట్టిన నైపుణ్యాభివృద్ధికి, దేశంలో మొదటిసారి జరుగుతున్న నైపుణ్య గణనకు సహకారం అందించాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ సింగ్ ను కోరిన మంత్రి లోకేష్ నైపుణ్యాభివృద్ధిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. పీపీపీ పద్ధతిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ను అమరావతిలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కేటాయింపులు సహా జాతీయ నైపుణ్యాభివృద్ధి వెబ్సైట్లతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ను అనుసంధానం చేయాలని కోరారు. గిరిజన నైపుణ్య శిక్షణ కేంద్రాల కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని మంత్రి లోకేష్ కేంద్ర మంత్రి జయంత్ సింగ్ ను కోరారు. అక్షయ పాత్ర ద్వారా గిరిజన విద్యార్థులకు పోషకాహారాన్ని అందించే ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. అందుకోసం 337 కోట్లు మంజూరు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సంపూర్ణ సహకారం అందజేస్తామని, అయితే అందుకు తగ్గట్టుగా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని కోరారు. గిరిజనుల సంక్షేమం, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల ప్రగతిని చంద్రబాబు సమీక్షించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, అందుకు తగిన మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని, 2 రోజులకు ఒకసారి ఏఎన్ఎంతో ఆరోగ్య పరీక్షలు చేయించాలని, ఆశ్రమ పాఠశాలల్లో రాత్రి వేళల్లో ఏఎన్ఎం ఉండేలా చూడాలని ఆదేశించారు. అన్ని గిరిజన గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించేందుకు 1200 కోట్లతో ప్రాజెక్టు రూపొందించాలని చంద్రబాబు సూచించారు.
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మిస్టరీగా మారిన అయినవిల్లి వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసు దర్యాప్తులో తన ప్రమేయం లేదని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వివరణ ఇచ్చారు. మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ను పోలీసులు అరెస్టు చేయడంతో తన ప్రోద్బలం ఉందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. మాజీ మంత్రి విశ్వరూప్ చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరుగుతోందని మంత్రి సుభాష్ తెలిపారు. దుర్గాప్రసాద్ అనే వ్యక్తి వాలంటీర్. శ్రీకాంత్ గారు ప్రథమ అనుచరుడు. ముఖ్యంగా ఎవరికి తెలియని విషయం ఏంటంటే, ఏదైతే దుర్గాప్రసాద్కి ఒక కొడుకు ఉన్నాడో ఆ కొడుకు పేరు శ్రీకాంత్. అతను ఎందుకు పెట్టుకున్నాడంటే శ్రీకాంత్ మీద అభిమానంతో. సోదరుడు శ్రీకాంత్ ఆ ఇంటికి వెళ్ళి ₹1,00,000 సాయం చేయడం, మర్డర్ అయిపోయినండి. అది కోనసీమ అల్లర్ల కేసులో అది ఈయన మంత్రి శాఖను అడ్డెట్టుకుని ఆ కేసుని ఎదరకెళ్లకుండా చేశారు. సో నేను డీజీ గారి దగ్గర తీసుకెళ్ళి, అలాగే ఐజీ గారి దగ్గర తీసుకెళ్ళి ఈ యొక్క కంప్లైంట్ ఇవ్వటం, నిజ నిర్ధారణ చేయండి అని చెప్పడం జరిగింది. తెలంగాణలో 3 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీళ్లపాలు కావడంతో కళ్లాల్లోనే రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. సిద్దిపేట మార్కెట్ యార్డుకు అమ్మకానికి తెచ్చిన వడ్లు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తారో లేదో అని కర్షకులు ఆందోళన చెందుతున్నారు. దుబ్బాక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ధాన్యపు రాసులు నీటిలో కొట్టుకుపోయాయి. మెదక్ జిల్లా రామాయంపేట మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసుకున్న ధాన్యం తడిచిపోయింది. కళ్లాల్లోకి చేరిన నీరు ఎత్తిపోసేందుకు రైతులు శ్రమించారు. నిజామాబాద్ జిల్లా నవీపేటలో వాన నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు. ప్రభుత్వం అప్పగించిన ధాన్యం ఆధారంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ను పౌర సరఫరాల సంస్థకు అప్పగించనందున మిల్లర్ల ఆస్తులను జప్తు చేయడం చెల్లదంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం అప్పీళ్లు దాఖలు చేసింది. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లకు పంపిందని, కొంత బియ్యాన్ని వారు ప్రభుత్వానికి సరఫరా చేశారన్నారు. ఈ ధాన్యానికి అనుగుణంగా బియ్యం వారి వద్ద లేదని కలెక్టర్ల తనిఖీలో తేలిందన్నారు. మిల్లర్ల నుంచి 70 కోట్ల నుంచి 90 కోట్ల దాకా ప్రభుత్వానికి రావాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ రికవరీ చట్టం కింద ఆస్తులను జప్తు చేసినట్టు తెలిపారు. మిల్లర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ రెవెన్యూ రికవరీ చట్టం కింద ఎలాంటి నోటీసులు జారీ చేయలేదన్నారు. అంతేకాకుండా ఒప్పందంలో ఆర్బిట్రేషన్ నిబంధన ఉన్నప్పుడు రెవెన్యూ రికవరీ చట్టాన్ని వినియోగించజాలదన్నారు. రెండో పార్టీ ఒక్కటే తప్పు జరిగిందని నిర్ణయించజాలదన్నారు. వివాదాన్ని స్వతంత్ర సంస్థ పరిష్కరించాల్సి ఉందని చెప్పారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బొగ్గు కంపెనీ పరిధిలోని ప్రమాదరహిత గన్లకు కేంద్రం ఇచ్చే 5 స్టార్ అవార్డుకు రామగుండం 3 ఏరియాలోని ఆర్జీఓసీ, ఇల్లందు ఏరియాలోని జవహర్ ఓపెన్ కాస్ట్ గనులు ఎంపికయ్యాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈ అవార్డును సింగరేణి సీఎండీ ఎన్ బలరాంకు ప్రదానం చేశారు. కోల్ ఇండియా, సింగరేణి, ఇతర ప్రైవేటు కంపెనీల నుంచి 380 గనులు ఈ అవార్డు కోసం పోటీ పడ్డాయి. గతేడాది సింగరేణికి చెందిన 2 భూగర్భ గనులు 5 స్టార్ రేటింగ్ సాధించగా, ఈ ఏడాది 2 ఓపెన్ కాస్ట్ గనులు అవార్డుకు ఎంపిక కావడంపై సీఎండీ బలరాం సంతోషం వ్యక్తం చేశారు. అన్ని ఓపెన్ కాస్ట్ భూగర్భ గనులు ప్రమాదరహితంగా పనిచేసి 5 స్టార్ రేటింగ్ అవార్డుకు ఎంపిక కావాలని సీఎండీ ఆకాంక్షించారు. అయ్యప్ప భక్తుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక రైలు నడపనుంది. నవంబర్ 16 నుంచి 20వ తేదీ వరకు కొనసాగే ఈ యాత్రకు సంబంధించిన బ్రోషర్ను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఆవిష్కరించారు. సికింద్రాబాద్, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. నవంబర్ 16న ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరనున్న రైలు మరుసటి రోజు రాత్రి 7 గంటలకు చెంగనూరు చేరుకుంటుంది. 3వ రోజు దర్శనం, అభిషేకం తర్వాత మధ్యాహ్నం 1 గంట వరకు నీలక్కల్ నుంచి ఎర్నాకుళానికి వచ్చి రాత్రి అక్కడే బస చేస్తారు. 4వ రోజు ఉదయం 7 గంటలకు చోటా నిక్కర అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని రైల్వే స్టేషన్కు చేరుకోవాలి. ఎర్నాకుళం టౌన్లో మధ్యాహ్నం 12 గంటలకు రైలు బయలుదేరనున్న రైలు 5వ రోజు రాత్రి 9:45 తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది. హమాస్ అధిపతి యహ్యా సిన్వర్ మృతి తర్వాత ఇజ్రాయెల్ కాల్పుల విరమణ అంశాన్ని తెరపైకి తెచ్చింది. 5 బందీలను విడుదల చేస్తే 2 వారాల కాల్పుల విరమణకు సిద్ధమని ప్రకటించింది. మిగిలిన అందరి బందీలను విడిచిపెడితే యుద్ధం ముగింపు ప్రతిపాదనలపై ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్లో చర్చలు జరిగాయి. అయితే హమాస్ ఆ ప్రతిపాదనకు అంగీకరించడం లేదు. గతంలో అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందం కోసం పట్టుబడుతోంది. లెబనాన్లో కూడా దాడుల ముగింపునకు సిద్ధమని అమెరికాకు ఇజ్రాయెల్ సంకేతాలిచ్చింది. అయితే లెబనాన్ గగనతలాన్ని తమకు అప్పగించాలని ఐడిఎఫ్ బలగాలను
వారిని లోపలికి అనుమతించాలని షరతు విధించింది. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ మరోసారి మధ్యప్రాచ్యంలో పర్యటించనున్నారు. గతేడాది గాజాలో యుద్ధం మొదలైన తర్వాత ఆయన మధ్యప్రాచ్యానికి రావడం ఇది 11వసారి. హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ మృతి నేపథ్యంలో మార్చి నెలలో ఎన్నికలయ్యే వరకు ఆయన వారసుని నియమించరాదని హమాస్ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. హమాస్ చీఫ్గా ఖాలెద్ మషాల్ ఎంపికైనట్టు వార్తలు వచ్చాయి. అయితే ఒకే నాయకుడు కాకుండా పాలక మండలిని నియమించాలని హమాస్ నాయకత్వం నిర్ణయించింది. ఇరాన్లో హమాస్ రాజకీయ విభాగం చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య తర్వాత ఆగస్టులో 5 సభ్యుల కమిటీ ఏర్పడింది. ఆ కమిటీకే ఇప్పుడు పూర్తి బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం. సిన్వర్ చనిపోక ముందు ఆయనతో సంప్రదింపులు జరపడంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. కమిటీ సభ్యులంతా ప్రస్తుతం ఖతార్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. దేశంలో కొన్ని రోజులుగా విమానాలకు వరుస బాంబు బెదిరింపులు వస్తున్న వేళ ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్ను ఎయిర్ ఇండియాకు హెచ్చరికలు పంపాడు. నవంబర్ 1 నుంచి 19 మధ్య ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని హెచ్చరించాడు. భారత్లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు కావస్తున్న సందర్భంగా ఎయిర్ ఇండియా విమానాలపై దాడి జరిగే అవకాశం ఉందన్నాడు. దీనికి సంబంధించి పన్ను ఓ వీడియో సందేశం విడుదల చేశాడు. పన్ను గత నవంబర్లో ఇలాంటి వీడియోను విడుదల చేశాడు. సిక్స్ ఫర్ జస్టిస్ అనే వేర్పాటువాద సంస్థను 2007లో స్థాపించగా దాని వ్యవస్థాపకుల్లో పన్ను కూడా ఒకడు. భారత్ 2019లోనే ఈ సంస్థను నిషేధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద పన్నును 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. పన్నుకు అమెరికా, కెనడా పౌరసత్వం ఉంది. ప్రస్తుతం అతడు అమెరికాలో ఉన్నట్టు తెలుస్తోంది. కోల్కతా హత్యాచార ఘటనలో మృతురాలి కుటుంబానికి న్యాయంతో పాటు ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం 16 రోజులు చేపట్టిన ఆమరణ దీక్షను జూనియర్ డాక్టర్లు విరమించారు. సీఎం మమతా బెనర్జీతో చర్చలు సఫలం కావడంతో వారు తమ నిరసన విరమించారు. బెంగాల్ వ్యాప్తంగా కూడా ఆందోళనలు విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఆమరణ దీక్ష నేపథ్యంలో వైద్య విద్యార్థుల ఆరోగ్యం క్షీణిస్తూ ఉండటంతో బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది.